చదువుకుందాం. మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 16వ వచనం. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును, ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళేది. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్య అతని తిరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగుగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చుతున్నాడని తెలియజేయమనడు. అందుకు ఓబద్య, నేను చావలనని నీ దాసుడనే నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఎక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుతూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞయించుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన యెడల అతడు నన్ను చంపివేయను. అలాగున ఆజ్ఞ ఇవ్వదు. నీ దాసుడు నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడింది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని ఒక్కొక్క 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించుకుని, అప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞయిస్తున్నావు అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతో నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అన్నాడు. అంతటి ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియచేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై ఆహాబు బయలుదేరాను. చిన్న ప్రార్థన చేసిందా. మా ప్రేమ గల తండ్రి, ఈ సాయంకాలపు వేళ మీరు అనుగ్రహించిన మీ తండ్రి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. చదువుకున్న మాటలు నాయన మా అందరి వినికిడిలో మాకు అర్థమయ్యే రీతిలో మీరే మాకు వివరించమని, మాకు ప్రోత్సాహం, హెచ్చరిక, మేలు, ఆశీర్వాదం మీరే దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం అనగానే ఒక గొప్ప సంగతి ఆ అధ్యాయంలో జరిగిందని మనందరూ తెలుసు. మనం చదువుకున్న వచనాలకి తర్వాత వచనాల కన్నా చదివితే కర్మెలు పర్వతం పైన ఏలియా ఒక సవాలు విసిరాడు. 400 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, జీవము గల దేవుడైన యెహోవా యొక్క ప్రవక్త అయిన ఏలియా ఒకవైపు. నిజ దేవుడు ఎవరు అని ఒక గొప్ప సవాలు వారి ముందు ఉంచబడింది. వారందరి ఎదుట నిజమైన దేవుడు యెహోవాయే అని ప్రకటించబడింది ఆ కర్మెలు పర్వతం పైన. దానికి ముందు జరిగిన సంగతులు మనం ఈ సాయంకాలం మనం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో మనకు ఏలియా కనిపిస్తాడు. రాజైన ఆహాబు కాలంలో
ఇశ్రాయేలు రాజులు చాలామంది అవిధేయులు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారందరిలో ప్రథమ స్థానంలో ఉండేవాడంటే అహాబే. అహాబు కాలంలో ఇశ్రాయేలీలు అహాబు తన భార్య అయిన యెజెబెలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారిని బట్టి ఇశ్రాయేలీలు అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి దేవుడు ఆశ్చర్యంగా 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఏలియాని అహాబు దగ్గరికి పంపించాడు. 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా అకస్మాత్తుగా మనకి ఆ సీన్లో కనిపించాడు. అంతకుముందు ఏలియాని గురించి మనకేం తెలియదు. నిజానికి ఆ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఏలియా అంటే ఏంటో తెలియదు. రాజైన అహాబుకి అసలే తెలియదు. కానీ ఒక్కసారిగా రాజైన అహాబు ఆ సింహాసనం ఎదుటకు వెళ్ళి చాలా ధైర్యంగా ప్రకటించాడు. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను అన్నాడు కదా. నిజానికి భౌతికంగా ఎవరెదురు నిలబడ్డాడు? అక్కడ రాజైన అహాబు ఎదురుగా నిలబడ్డాడు. కానీ ఏలియా అంటున్నాడు, నేను భౌతికంగా నీ ఎదురుగా నిలవబడ్డాను, కానీ నేను నిలువబడింది మాత్రం జీవము గల దేవుడైన యెహోవా సన్నిధిలో నిలువబడ్డాను అని ధైర్యంగా దేవుడు చెప్పిన మాటను ప్రకటించాడు. ఏమన్నాడు? ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో వర్షం లేదు, అంటే భయంకరమైన కరువు. ఆ కరువు దినాల్లో అనేక మంది చనిపోయారు. ఇశ్రాయేలీలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. అలాగ తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు అహాబు ఏం చేస్తా ఉన్నాడు? అహాబు కోపం ఎవరి మీద ఉందంటే ఈ వార్త చెప్పిన ఏలియా మీద ఉంది. నిజానికి దేవుడు మాకు మా పాపాన్ని బట్టి శిక్ష విధించాడు అని పశ్చాత్తాపం అహాబుకి లేదు, కానీ అహాబుకేమో ఈ వార్త ప్రకటించిన ఏలియా మీద కోపం ఉంది. అందుకని ఏలియా కొరకు అన్ని చోట్లకు దూతలను పంపాడు. అన్ని చోట్లకు పంపి ఏలియా ఎక్కడున్నాడో పట్టుకురండి, అతను నేను చంపాలి అని అందరికీ దూతలు, అన్ని చోట్లకి దూతల్ని పంపాడు. ఆ మాట చెప్పాడు కదా. 10వ వచనం చూద్దామా? 18వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు. అతడు ఎక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చేది. చుట్టుపక్కల రాజ్యాలన్నిటి దగ్గర పంపించాడు, జనాలందరి దగ్గర పంపించాడు. అక్కడికి వెళ్ళి అడిగాడు, ఇదిగో పలానా వ్యక్తి ఏలియా మీ దగ్గరకు వచ్చాడా, మీ దగ్గర ఏమైనా అసైలం తీసుకున్నాడా అని అడిగాడు. వారు మా దగ్గర లేదంటే వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకున్నాడట. మీరు ప్రమాణం చేసి చెప్పండి మా దగ్గర ఏలియా లేడు అని. ఏలియా కొరకు వెంటాడి తరిమాడు అహాబు. ఆ పనిలో ఉంటే భార్య అయిన యెజెబెలు ఏ పనిలో ఉందో చూద్దాం. చూడండి 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 4వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, యెజెబెలు ఏం చేస్తున్నట? యెహోవా ప్రవక్తలని నిర్మూలన చేస్తాం. అంటే ఇద్దరు 2 పనులు పంచుకున్నారు. ఆహాబు పని ఏంటి? ఏలియా కొరకు వెతకటం. యెజెబెలు పని ఏంటి? దొరికిన ప్రవక్తలందరినీ చంపడం.
అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే జీవము గల దేవుడైన యెహోవా ప్రవక్తలందరూ ఇదిగో ఈ ఏలియా స్నేహితులే అయి ఉంటారు కదా, లేకపోతే ఏలియా శిష్యులే అయి ఉంటారు. వారు యెహోవా ప్రవక్తలే, ఆయన కూడా యెహోవా ప్రవక్త. కాబట్టి దొరికితే ఆయనన్న చంపాలా, లేకపోతే వీళ్ళనన్న చంపాలి. అందుకని భార్యాభర్తలిద్దరూ రెండు ప్రాముఖ్యమైన టాస్క్లు పెట్టుకున్నారు. నిజానికి ఆహాబు తన యొక్క టాస్క్లో సక్సెస్ కాలేదు, యెజెబెల్ కూడా పూర్తిగా సక్సెస్ కాలేదు. కానీ వారిద్దరు కూడా ప్రయత్నం చేశారు. ఇంకా ఏలియా కోసం వెతకటం, అలాగే ప్రవక్తల కోసం వెతకటం అయిపోయింది. ఇప్పుడు ఆహాబు దేనికోసం వెతుకుతున్నాడు చూద్దాం. చూడండి 5వ వచనం, 18వ అధ్యాయం 5వ వచనం. ఆహాబు దేశములోని నదులన్నిటినీ చూడబోయి వస్తువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరకనేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు సమస్య ఏంటట? గాడిదలు, గుర్రాలు, పశువులు, వాటి గడ్డి కొరకు ఎదుగుతున్నారండి. ఇప్పుడు ఆ గడ్డి కొరకు ఎవరు ఎదుగుతున్నారు తెలుసా? సాక్షాత్ రాజు. 6వ వచనం చూస్తే, కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళింది. ఆహాబేమో ఒకవైపుకి వెళ్ళాట. ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఓ ప్రధానమైన అధికారిగా ఉన్నటువంటి ఈ ఓబద్యానేమో మరొక వైపుకి వెళ్ళాడట. ఇద్దరు వెళ్ళే దేని కొరకు అంటే, దేని కొరకు? గాడిదల కొరకు. గాడిదలకి గడ్డేమో దొరుకుతుందేమోనని దాని కొరకు వారు ఇద్దరు వెళ్తా ఉన్నారు. గుర్రాల కొరకు వెళ్తా ఉన్నారు. నిజానికి మనుషులకి తినటానికి తిండలేదు. అప్పుడు వీళ్ళు మనుషుల గురించి వర్రీ అవట్లా. దేని గురించి వర్రీ అవుతున్నారు? గుర్రాల గురించి వర్రీ అవుతున్నారు. అంటే గుర్రాలు ప్రాముఖ్యంగా దేనికి ఉపయోగపడతాయి? వాళ్ళకి యుద్ధాలకు ఉపయోగపడతాయి. అంటే వీళ్ళకి మనుషులు తిండున్నా లేకపోయినా పర్లేదు, ఏముండాలా? యుద్ధం చేయటానికి మాత్రం ఉండాలి కదా. కొన్ని దేశాల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు రష్యాలో నిజానికి మనుషులకు తిండి లేదు, కానీ మారణాయుధాలు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి. ప్రపంచంలో సెకండ్ బెస్ట్ కంట్రీ ఫర్ వార్ఫేర్ అంటే రష్యానే. అమెరికా తర్వాత అత్యంత ఎక్కువ యుద్ధ సామగ్రి, చాలా బలమైన యుద్ధ సామగ్రి ఉన్నది రష్యా. నిజానికి మనుషులకు మాత్రం తింటానే తిండిలే. ఇక్కడ పరిస్థితి కూడా అలాగుంది. గుర్రాల కోసం వర్రీ అయిపోతున్నాడు. గుర్రాల కోసం సాక్షాత్తు రాజే వెళ్తా ఉన్నాడు, కానీ మనుషుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మనుషులు అనేక మంది చనిపోతా ఉన్నారు. నిజానికి గుర్రాల గురించి ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం. అయితే నీ వద్ద వారికి మేలు కలిగినందున, అయ్యా ద్వితీయోపదేశ కాండం 17:16, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఈ మాటలు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒక పారాగ్రాఫ్ ప్రారంభమవుతుంది కదా. ఇది ప్రాముఖ్యంగా
ఇశ్రాయేలీల రాజులకు చెప్పిన మాటలు. రాజులకు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మీరు గుర్రాలను సంపాదించుకోవద్దు అంటున్నాడు. అసలు రాజులకు ఉండే కోరిక ఏంటి జనరల్గా? గుర్రాలను సంపాదించుకోవటమే. కానీ దేవుడు అంటున్నాడు మీరు గుర్రాలని సంపాదించుకోవద్దు అంటున్నాడు. అంటే నిజానికి ఇశ్రాయేలీలు ఎవరు కూడా వారి గుర్రాలను బట్టి వారి సైన్యాన్ని బట్టి ఎక్కడా యుద్ధాలు జయించలేదు. దేవుడు ప్రతి యుద్ధం ఆశ్చర్యంగా ఆయన ఒక అద్భుతాన్ని జరిగించి వారికి జయాన్ని ఇచ్చాడు. కాబట్టి వారికి గుర్రాలతో పని లేదు. అందుకే దేవుడు అంటున్నాడు బాబు మీరు గుర్రాల గురించి వరి అవ్వద్దు అంటున్నాడు. గుర్రాలకి ప్రసిద్ధి ఏ దేశం? ఐగుప్తు దేశం కదా. ఐగుప్తు దేశం గుర్రాలకి, రథాలకి, రౌతులు ప్రసిద్ధి. ఇక అది అన్పారలల్ అన్నమాట. దానికి ఇక మించిన దేశం మరొకటి లేదు. మరి గుర్రాలు సమకూర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికి వెళ్ళాలి కదా. వారు అప్పుడే ఫ్రెష్గా ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. వీళ్ళు ఐగుప్తు నుంచి ఆశ్చర్యంగా విడిపించబడి ఎక్కడికి వచ్చి మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్తామంటే మీరు వచ్చిన చోటకి మళ్ళా వెళ్తే మీ ప్రయోజనం ఏంటి? దేవుడు అంటున్నాడు మళ్ళా మీరు ఎవ్వరు వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు. అంటే మళ్ళీ మీరు ఐగుప్తును చూడటానికి వీల్లేదు అంటున్నాడు. నిజానికి దేవుడు ఇశ్రాయేలును మళ్ళీ ఎప్పుడూ ఐగుప్తుకి పంపలేదు కదా. బబులోను పంపాడు, అష్షూరు పంపాడు, ఇంక ఎక్కడికైనా పంపాడు, కానీ మళ్ళీ ఐగుప్తుకు మాత్రం పంపలేదు. అందుకే వారికి ఖచ్చితమైన హెచ్చరిక ఇచ్చాడు మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు అని. కానీ ప్రతి రాజు చేసిన పని ఏంటంటే ఐగుప్తు గుర్రాలని వెతికాడు, ఐగుప్తు వారి సహాయాన్ని కోరాడు. ఇక్కడ ఆహాబు గుర్రాల గురించి చాలా వరి అయిపోతున్నాడట. తన దేశ ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, కానీ గుర్రాల గురించి మాత్రం చాలా చాలా వరి అవుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. మంచిది. ఏలియా గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. ప్రాముఖ్యంగా మనం చదువుకున్న వచనాల్లో ఒక ఆయన పేరు ఉంది కదా, ఎవరది? ఓబద్యా. ఆయన గురించి మనం తెలుసుకునే ముందుగా ఏలియా గురించి కొన్ని సంగతులు చూద్దాం. ఏలియా ఆశ్చర్యంగా ఆహాబు ఎదుట నిలువబడి చాలా ధైర్యంగా దేవుని యొక్క మాటను ప్రకటించాడు అని అనుకున్నాం. ఆ ప్రకటించిన తర్వాత వెంటనే ఏలియా చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా ఆబ్వియస్ అది. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? సమస్యలే వస్తాయి. రాజుకు కోపం మాత్రమే కాకుండా పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. ఒకసారి చూద్దాం, చూడండి ఏలియా పడిన కష్టాలు ఎలా ఉన్నాయో. 7వ వచనం చూద్దాం. 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళి చాలా ధైర్యంగా చెప్పావు, కాబట్టి తప్పకుండా ఆహాబు నీ మీద చాలా కోపం కలిగి ఉన్నాడు, కాబట్టి నువ్వు దాగి ఉండాలి. అందుకని ఎక్కడ పంపించాడు? కెరీతు వాగు దగ్గర పంపించాడు. ఏలియా మరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఫోన్లే నాకు దాగి ఉండటానికి ఓ మంచి హైడౌట్ దొరికింది అనుకుంటున్నాడు. కానీ 7వ వచనం చదువుదాం చూడండి. 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేది. దేవుడు ఏదో కెరీతు వాగు దగ్గర పంపించాడు, సర్లే నీళ్లు దొరుకుతున్నాయి, దేవుడు కాకోలములతో రొట్టె మాంసం పంపుతామన్నాడు, కాబట్టి భోజనం దొరుకుతుంది, త్రాగటానికి నీళ్లు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇంట్లో లేడు, కుటుంబంతో లేడు. ఏదేమైనా వాగు దగ్గర సుఖంగా క్షేమంగా ఉన్నాడు ఏలియా. అంతా బాగుంది అనుకుంటే సడన్గా ఏమైపోయింది? వాగులో నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఒకసారి పరిస్థితి సంకటంగా మారింది. మళ్ళీ దేవుడు అన్నాడు, నీవు సారిపతు అనే చోటికి వెళ్ళు, అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆమెను కలుసుకో అన్నాడు. సరే అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడికి వెళ్ళగానే ఆమె వెంటనే ఏం చూపించింది తెలుసా? 12వ వచనం చూద్దాం చూడండి.
తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె. ఏలియా పాపం ఇక్కడికి వచ్చి భోజనం చేద్దాం, కొంతకాలం కాపురం ఉందాం, ఇక్కడ కొంతకాలం పోషించబడదామని ఏలియా వస్తే, ఏలియాకి అక్కడికి వెళ్ళగానే కనిపించేది ఏంటంటే తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె. పైగా ఆమంటుంది, అయ్యా నేను నా కుమారుడు చివరిసారి ఒక అప్పం చేసుకుని తిని చనిపోదామని రెడీగా ఉన్నామయ్యా, సరిగ్గా ఇప్పుడు కరువులో అధిక మాసంలాగా నువ్వు వచ్చావు, మాకే లేదు, నిన్ను పంపించాడా దేవుడు అన్నట్లుగా అందారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా కొరత ఏలియాకు దొరికింది, కనిపించింది. సరే, దేవుడు ఆశ్చర్యంగా ఆ పిండి తొట్టి నింపాడు, అలాగే బుడ్డులో నూనెను కూడా నింపాడు. చక్కగా అక్కడ ఏలియా సారిపత్తులో ఉంటూ ఉండగా మధ్యలో మరొక సమస్య వచ్చింది. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, కానీ ఆ కుటుంబంలో మరొక సమస్య వచ్చింది. 18వ వచనం చూద్దాం, చూడండి. 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చేతవా అని మనవి చేయగా. ఇప్పుడు వరకు చక్కగా ఆ విధవరాలు ఇంట్లో పీస్ఫుల్గా ఉంటా ఉన్నాడు. మధ్యలో ఇప్పుడు వచ్చి ఆమంది, అయ్యా నా కొడుకుని చంపటానికి వచ్చావా అంది కదా. ఇంట్లో ఉన్నాం, అలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు నా కొడుకుని చంపటానికే వచ్చావా అని ఏలియాని అడిగింది. కాబట్టి ఏలియా ఒకదాని వెంట ఒకటి అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. జీవితంలో గొప్ప దైవ సేవకులకు కూడా సమస్యలు వచ్చినాయి. కానీ సమస్యలు 2 రకాలైన రిజల్ట్స్ ఇస్తాయి. కొందరి సమస్యలేమో దేవునికి దగ్గర తీసుకెళ్తాయి, కొందరి సమస్యలేమో దేవునికి దూరం చేస్తాయి. ఒక విశ్వాసి శ్రమలు వచ్చినప్పుడు అతను దేవునికి దగ్గరగా వెళ్తే నిజంగా ఆ శ్రమలు మేలుకరం. ఆ శ్రమలు దేవుని మహిమ కొరకు వచ్చిన శ్రమ. లేక విశ్వాస శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయాడు అనుకోండి, ఆ విశ్వాసికి నష్టం, దేవుని నామానికి కూడా అవమానకరం. కానీ విశేషం ఏంటంటే ఏలియా ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి ఇంకా దగ్గరయ్యాడు, కానీ దేవునికి దూరం కాలేదు. ఏలియా యొక్క జీవితం చూస్తామంటే దేవుని మాట తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా మనకి ఏలియా కనిపిస్తాడు. 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు కదా. ఎలి ఆహాబు దగ్గర ఆ ప్రకటన చేశాడు. వెంటనే దేవుడు అన్నాడు, హైడ్ యోర్సెల్వ్స్ అన్నాడు, నీవు దాగియుండు అన్నాడు. మళ్ళీ 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. ఒకసారేమో దాగియుండు అన్నాడు, ఒకసారేమో వెళ్ళి ఆహాబుకి కనిపించు అన్నాడు. దాగియుండు అన్నప్పుడు ఏం చేశాడు ఏలియా? దాగి అన్నాడు. నువ్వు వెళ్ళి కనిపించు అనగానే ఏం చేశాడు? బయలుదేరి ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడు ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఏలియా. దేవుడు ఒకప్పుడు మనకి ఒకదానికొకటి విరుద్ధమైన
పనులు చెప్తూ ఉండొచ్చు. ఒకసారేమో దాగి ఉండమనొచ్చు, మరోసారేమో వెళ్ళి కనిపించు అనొచ్చు. అరే ప్రభువా, నన్ను దాగి ఉండమన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటావేంటి? ఇందాక నా మిషన్ అయిపోయింది అనుకున్నాను, ఇంకా ఆ ఆహాబు కోపం నుండి తప్పించుకోవటానికి నన్ను దాగి ఉండు అన్నావు, నేను అలా ఉంటాను కదా అని అనటానికి లేదు. దేవుడు ఎప్పుడు దాగి ఉండమంటే అప్పుడు దాగి ఉండాలా, ఎప్పుడు కనిపించమంటే అప్పుడు కనిపించాలి. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి ఆహాబుకి కనిపించు. ఆహాబు ఏం చేస్తున్నాడు ఎన్నాళ్ళు? ఈ 3 సంవత్సరాలు ఏలియా కొరకు వెదుగుతున్నాడు. ఏలియా ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని. ఆహాబేమో ఏలియా కొరకు ఎదుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి ఆహాబు కనిపించు అంటున్నాడు. ఆహాబు కనిపిస్తే ఇంకేమైనా ఉందండి? సింహపు నోళ్ళ దగ్గర మనిషిని పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సింహపు నోళ్ళ దగ్గర మనిషిని పడేస్తే ఆ 2 నిమిషాల్లో ఒక్క ఎముక కూడా మిగల్చు. ఇప్పుడు ఆహాబు ఎదురుగా ఏలియా వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, నిలబడి ఒక్క మాట మాట్లాడేలోకే నిజానికి ఆహాబు యెజెబెల్ ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఏలియాని చంపేస్తారు. కానీ దేవుడు అన్నాడు, నీ వెళ్ళి ఆహాబుని దర్శించు అనగానే వెంటనే ఆహాబుని దర్శించడానికి సిద్ధమయ్యాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గాయకొందరు. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గాయకొందరు. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్. 21వ వచనం చూద్దాం చూడండి. 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. అంటే మనం 15వ వచనంలో చెప్పిన దానికి మరొక ఆర్డర్లో చెబుతున్నాడు కదా. అక్కడేమన్నా అంటే నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటా. ఇక్కడేమన్నా అంటే నా ఆజ్ఞలు గైకొనేవాడు ఎవరు? నన్ను ప్రేమించేవాడు. కాబట్టి ఆయన్ని ప్రేమించేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. ప్రేమించేవాడిని గుర్తించాలంటే ఎవరు ఆజ్ఞలు గైకొంటున్నారో వాడే ప్రేమించేవాడు. అలాగే ప్రేమించేవాడు లక్షణం ఏంటో చెప్పండి అంటే ఎవడు ప్రేమించేవాడో వాడే ఆజ్ఞలు గైకొనేవాడు. ఏలియా జీవితం చూస్తే దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించిన వాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించిన వాడుగా మనకి ఏలియా కనిపిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? మనం కూడా దేవుని ప్రేమించిన వారమైతే ఆయన ఏ ఆజ్ఞ చెప్తే అది చేస్తాం. కొన్నిసార్లు చాలాసార్లు మనకు అన్రీజనబుల్గా అనిపించవచ్చు. ఇదేంటి ప్రభా, ఆహాబు నా మీద అంత కోపంగా ఉంటే ఇప్పుడు వెళ్ళి నేను దర్శించమంటావేంటి అనిపించవచ్చు మనకు కూడా. కానీ దేవుడు ఏం చెబితే అది చేయటానికి ఆయన ప్రేమించేవాడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఏలియా ద్వారా ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. ఆ తర్వాత చెప్పుకున్నాం కదా మనం, కర్మెలు పర్వతం మీద 400 మంది ప్రవక్తలు సమావేశమయ్యారు. అక్కడ ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య మీరు తడబడుతూ ఉంటారు అని ఒక గొప్ప సవాలు అక్కడ చేసి జయించాడు ఏలియా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ మనుషులందరికీ ఏం చెప్పాలి అనుకున్నాడంటే, ఈ 3.5 సంవత్సరాలు వర్షం ఎందుకు లేదు అంటే మీరు యెహోవాకు తిరుగుబాటు చేసి పాపం చేశారు కాబట్టే వర్షం లేదు.
రెండవది, ఇప్పుడు వర్షం ఎందుకు కురిసింది అంటే దేవుడైన యెహోవా కృప వలనే మీకు వర్షం కురిసింది, బయలుదేవత వల్ల మాత్రం కాదు అనే సంగతిని స్పష్టం చేయదలుచుకున్నాడు దేవుడు. దేవుడైన యెహోవా మిమ్మల్ని మీకు క్షామం రావటానికి కారణం కాదు. మీకు క్షామం ఎందుకు వచ్చిందంటే మీరు పాపం చేశారు కాబట్టి వచ్చింది. అలాగే క్షామాన్ని తీసివేసి ఇప్పుడు దేవుడు వర్షాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయన మీ మీద కృప చూపించాడు కాబట్టే వర్షం వచ్చింది. కాబట్టి క్షామం రప్పించడంలో బయలుదేవత పాత్ర ఏమీ లేదు, మళ్ళీ వర్షం రప్పించడంలో కూడా బయలుదేవత పాత్ర ఏమీ లేదు. జీవము గల దేవుడినైనా యెహోవానే నేనే దీనికి కర్తను అని వారందరి ఎదుట చెప్పటం దేవుని యొక్క ఉద్దేశం. ఆ పని ఏలియా చాలా చక్కగా జరిగించిన వాడుగా మనకు కనిపిస్తాం. మంచిది. మరొక వ్యక్తి గురించి మనం చదువుతా ఉన్నాం కదా. మరొక వ్యక్తి మనకి మనం చదువుకున్న వచనాల్లో కనిపిస్తాడు. 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 4వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. 3వ వచనం చూస్తే ఆ వ్యక్తి పేరుంది. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఉజ్జాను పిలిపించను. ఈ ఓబజ్జా యెహోవాయందు భయభక్తులు గలవాడే యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఈయన గురించి ఏమి రాయబడింది? యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. ఏలియా యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడే, ఈయన కూడా యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా విశ్వాసే. రెండవది, ఎంతో కొంత ధైర్యం కూడా ఉంది ఈయనకి. ఏలియాకి ధైర్యం ఉంది, ఈయనకు కూడా ధైర్యం ఉంది. ప్రవక్తల్ని దాచిపెట్టమంటే సామాన్యమైన విషయం కాదు. యెజెబెలేమో ప్రవక్తలను చంపాలని చూస్తూ ఉంది. ఈయనేమో సాక్షాత్తు యెజెబెల్ దగ్గర ఏం పని చేస్తున్నాడు? ఉద్యోగం గృహ నిర్వాహకుడు, అంటే వాళ్ళ ఇంట్లో నిర్వహణ మేనేజర్గా ఉన్నాడు. ఇదిగో మా ఇంట్లో మేనేజరే ప్రవక్తల్ని దాస్తున్నాడు అని యెజెబెలుకి కనుక తెలిస్తే ఈయన చంపటం ఎంతోసేపు పట్టదు. 100 మంది ప్రవక్తల్ని ఒక్కొక్క గుహలో 50 మంది ఉంచి వారిని దాచిపెట్టాడు. అంటే ఖచ్చితంగా 2 గుహల్లో 250s 100 పీపుల్ని దాచిపెట్టాడు. దాచిపెట్టాడంటే మరి వాళ్ళకి భోజనం పెట్టాలిగా. కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టుకున్నాడు. భయభక్తులు కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, అలాగే ఖర్చు కూడా పెట్టుకున్నాడు. కానీ విచారం ఏంటంటే ఈయన ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఆహాబు దగ్గర పనిచేస్తున్నాడు. బహిరంగంగా ఆహాబు ఎదురుగా నేను యెహోవాయందు భయభక్తులు గలవాడిని అని చెప్పాడు అనుకోండి, 2వ నిమిషం ఈయన అక్కడ ఉండాడు. అంటే ఈయన ఎలాంటి విశ్వాసం అనమాట? రహస్య విశ్వాసం, సీక్రెట్ బిలీవర్స్ కదా. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఇలాంటి సీక్రెట్ బిలీవర్స్ చాలామంది ఉన్నారు. మొదటి రాత్రి ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? నికోదేము. అంటే ఎవరు తెలియకుండా వచ్చాడు ఆయన. ఆ సన్నిహితుడిని సభవారు ఎవరికి, లేకపోతే పరిసయ్యులు ఎవరికి తెలియకుండా వచ్చాడు. వచ్చి రాత్రి వేళ ఎవ్వరికి తెలియకుండా మన ప్రభువుని కలుసుకున్నాడు. ఎప్పుడు ఆయన బహిరంగంగా కనిపించాడు? యేసు ప్రభు సమాధి దగ్గర మాత్రమే కనిపించాడు. అలాగే సమాధి దగ్గర మరొక ఆయన కనిపించాడు. ఆయన పేరు అరిమతయ యోసేపు. ఆయన అంతకుముందు ఎక్కడన్నా మనకు కనపడ్డా?
లేదు. అంటే ఎంతకాలం ఎలా ఉన్నాడనమాట? సీక్రెట్ బిలీవర్ కదా, రహస్య విశ్వాసం. ఇప్పుడు మాత్రం ధైర్యం చేసి సమాధి దగ్గరికి వచ్చాడు. నిజానికి ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓ రహస్య విశ్వాసలాగా ఉన్నాడు. ధైర్యంగా అహాబు ఎదుట తన దేవుని గురించి ఒప్పుకోలేకపోయాడు ఈ ఓబద్యా. ఎలియా కలుసుకోగానే ఒకవైపు ఏమో అహాబు వెళ్ళాట, మరి ఒకవైపు ఏమో ఓబద్యా వెళ్ళాడట. అహాబేమో లేచి వస్తున్నాడు. ఎక్కడికి? క్షమించండి, ఏలియా లేచి వస్తున్నాడు. ఎక్కడికి? అహాబును కలుసుకోవటానికి. ఏలియానేమో వీళ్ళ కోసం వస్తున్నాడు, వీళ్ళేమో ఏలియా కోసం. అంటే గాడిదల గుర్రాల కోసం వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళ మనసులో ఇంకొకళ్ళు కూడా ఎవరున్నారు? ఏలియా దొరికితే పట్టుకోవాలి. వాళ్ళు ఒకదాన్ని వెతుకుతూ ఉన్నారు, ఈయన ఇంకో దాన్ని వెతుకుతూ ఉన్నాడు. అంటే ఒకళ్ళు కుడివైపుకి వెళ్తే ఇంకోళ్ళు ఎడం వైపుకి వెళ్ళి ఉంటారు. ఏలియా ఎటువైపు వచ్చాడనమాట? సరిగ్గా ఓబద్యా ఏ డైరెక్షన్లో వెళ్ళాడో ఆ డైరెక్షన్లో ఎదురుపడగానే ఏలియాని చూడగానే ఓబద్యా ఏం చేశాడో తెలుసా? ఏమన్నాడు చూడండి, 7వ వచనం. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొన్నాడు. ఓబద్యా ఇతన్ని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా, ఏలియాని చూడగానే కాస్త గుర్తుపెట్టాడు. అంటే అంత బాగా తెలిసి ఉన్నాడు ఏలియా. ఎందుకంటే సడన్గా వచ్చి ప్రత్యక్షమయ్యాడు అహాబ్కి, తర్వాత డిజపేర్ అయిపోయాడు. ఏం తెలుస్తుంది? కాకపోతే మనుషులు అంతా చెప్పుకుంటారుగా, ఏలియా అనే ఒక గిలాదు కాపురస్తుడు తిష్బీడు ఒక ఆయన వచ్చాట, రాజు దగ్గర వచ్చి ఇలా చెప్పాట, ఆయన ఇలా ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, ఇలా నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అని చెప్పుకుంటారు కదా. కాబట్టి అతని ఫీచర్స్ మాత్రం కొద్దిగా తెలుసు, పూర్తిగా ఏలియా ఎవరో తెలియదు. అందుకని ఏలియాని చూడగానే ఈయన ఏలియా అనుకుని వంగి నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగా, అతడు నేనే అని చెప్పి ఏలియా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఏలియావు నువ్వేనా నా ఏలిన వాడవు అంటే, అప్పుడు ఏలియా అన్నాడు, నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనను. ఏలియా అన్నాడు, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయదు. నీ ఏలిన వాడంటే ఎవరు? ఆహాబ్ కదా. ఆహాబట ఓబద్యాకి ఏలినవాడట. కాబట్టి మనుషులందరి దృష్టిలో ఓబద్యాకి ప్రభు ఎవరు? హూ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఓబద్యా? ఆహా. కానీ 4వ వచనంలో చూసాం, ఆయన యెహోవా యందు బహుభయభక్తులు కలిగిన వాడట. మ్యాన్ హూ ఫియర్డ్ ది లార్డ్. కానీ మనుషులకి ఎలా కనిపిస్తున్నాడు? ఈయన లార్డ్ దేవుడైన యెహోవా కాదు. ఎవరు? ఆహా. తనకు తానుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే, యెహోవా కొరకు గొప్ప కార్యాలు చేసినవాడు, సీక్రెట్ బిలీవర్ అండ్ సీక్రెట్ డీడ్స్. వాళ్ళని దాచిపెట్టడం కూడా రహస్యంగానే చేశాడు కదా. అది మనం రహస్యంగానే చేయాలి, ఓపెన్గా దాచిపెడితే వాళ్ళు బ్రతకరు కదా. కాబట్టి ఆయన విశ్వాసం రహస్యమే, ఆయన చేసిన క్రియలు కూడా రహస్యమే. కాబట్టి మనుషులందరి ఎదుట ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే, ఏలియా ఈయనకు ప్రభు అన్నట్టుగా కనిపిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ నేను ఓపెన్గా నేను విశ్వాసిని అని నేను కనుక ప్రకటించుకుంటే నేను చాలా పోగొట్టుకుంటానేమో, చాలా ప్రివిలేజెస్ నేను పోగొట్టుకుంటానేమో. ఐ మే లూజ్ పవర్, ఐ మే లూజ్ ప్రాస్పెరిటీ.
ఈ లోకంలో లోకానికి తగ్గట్టుగా ఉంటే మనసులో దేవుని ప్రార్థన చేసుకుందాం, ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర మాత్రం భక్తిగా ఉందాం. కానీ ఈ లోకంలో మాత్రం లోకంతో కలిసి ఉందాం. ఉంటే సేఫ్గా ఉంటాం కదా, ప్రాస్పరస్గా ఉంటాం, సక్సెస్ఫుల్గా ఉంటాం. కాబట్టి నేను లోకంతో కలిసి ఉంటే మంచిది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరికీ ప్రతినిధి ఎవరన్నమాట? ఓబద్యా. ఓబద్యా ఆహాబును వెంబడించేవాడుగా, ఆహాబును అనుసరించేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంటే ప్రజలందరి ఎదుట తాను నమ్మిన యెహోవాని, తాను వెంబడించే యెహోవాని, తనకు ప్రభు అయిన యెహోవాని ఓపెన్గా ఒప్పుకోలేకపోయాడు. మనుషులు ఎదుట సిగ్గుపడ్డాడు. నేను యెహోవా వాడను అని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డాడు. పేతురు ఆ చిన్న అమ్మ ఎదురుగా 3 సార్లు మాత్రం భయపడ్డాడు కదా, నేను ఆయనను ఎరుగను అని. కానీ ఇక్కడ ఓబద్యా తన జీవితం అంతా సిగ్గుపడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఆయన మనం బహిరంగంగా ఒప్పుకోకపోతే ఆయన మనల్ని ఒప్పుకోడు కదా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏం చేయడట? సిగ్గుపడట కదా. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాడు. ఈరోజు నీవు ఆయన పేరు చెప్పటానికి, ఆయన పక్షాన్ని నిలబడటానికి సిగ్గుపడితే ఒకరోజు ఆయన నీ పేరు చెప్పటానికి కూడా సిగ్గుపడే అవకాశం. ఆయన పక్షాన నిలబడేవారు ఎవరు అంటే ధైర్యంగా ముందుకు రావాలా, ధైర్యంగా నిలబడాలా కదా. నేను ఈ వారంలో మీటింగ్స్కి వెళ్ళాను కదా, గోదావరి ప్రాంతం. మొదటి రాత్రి సువార్త ప్రకటించిన తర్వాత చేతులు ఎత్తమంటే 2 స్త్రీలు ఎత్తారు, కానీ ఎవరు ముందుకు రాల. రెండవ రాత్రి చేతులు ఎత్తమంటే 2 పురుషులు ఎత్తారు, వాళ్ళిద్దరు రా. కానీ ఇంకొక ఆమె వచ్చింది. ఇంకొక ఆమె వచ్చి ఆమె చెప్పింది, అన్న నేను నిన్నే ఎత్తాను చెయ్యి, కానీ రావటానికి మాత్రం భయం వేసింది, అందుకే నేను రాలేదు, ఈరోజు నేను వచ్చాను అంది. అంటే చాలాసార్లు దేవుని గురించి ఒప్పుకోవటానికి భయపడతాం కదా. విశ్వాసులైన వారు దేవుని గురించి సిగ్గుపడితే ఆయన మన గూర్చి సిగ్గుపడతాడు. ఏలి అంటున్నాడు, నీ ఏలిన వాని దగ్గరికి వెళ్ళు. నిజానికి ఏమనొచ్చు? ఓబద్యా గురించి ఏలియా కూడా కొద్దో గొప్ప తెలుసు కదా. ఏమంటున్నాడు అక్కడ చూడండి, 13వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది
నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? అంటే కొద్ది గొప్ప ఓబద్యాన్ని గురించి ఎవరు తెలుసు? ఏలియా తెలుసు. కాబట్టి ఏలియా మామూలుగా అయితే ఏమని ఉండాలా? ఇదిగో వెళ్ళి ఆహాబు చెప్పాయా, ఇగో నేను వస్తున్నానని అని చెప్పాలా? కానీ అలా అనలేదు ఏలియా. నీ ఏలిన వానికి చెప్పు అన్నాడు. టెల్ యువర్ లార్డ్ హూ ఈజ్ యువర్ లార్డ్. ఎవరు నీ ప్రభు అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. మనం ఎవరిని సంతోషపెడతాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. అంటే ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలా? చూజ్ వన్. రహస్యంగా ఒకడు, బహిరంగంగా ఒకడు అంటే కుదరదు. ఇంట్లో ఒకడు, సమాజంలో ఒకడు, పబ్లిక్లో ఒకడు అంటే కుదరదు. నువ్వు ఎక్కడున్నా, నీ హృదయంలో అయినా, నీ ఇంట్లో అయినా, నీ సమాజంలో అయినా ఒకే ఒక యజమానుడు ఉండాలి కదా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది? రెంటి మధ్యలో మునిగిపోతాడు. ఓబద్యా తాను దేవుని యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. నిజానికి 100 మంది ప్రవక్తలు సేఫ్గా ఉన్నారంటే ఎవరు బాధ్యులు? ఓబద్యా బాధ్యుడు కదా. నిజానికి 100 మందిని అడిగితే ఏం చెప్తారు? వీఆర్ లివింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓబద్యా అని చెప్తారు కదా. 100 మంది ప్రవక్తలు ఈయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మా ప్రాణాలకి ఓబద్యా బాధ్యుడని. కానీ దేవుడి సాక్ష్యం ఇవ్వకపోతే ఉపయోగం ఉంది? ఇతడు నా కుమారుడు అని 100 మంది ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినా దేవుడి సాక్ష్యం ఇవ్వకపోతే ఉపయోగం ఏముంది? ఈ ఏలిన వాని దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. అలాగే ఏలియాతో మాట్లాడుతూ ఉంటే తనలో ఉన్న అవిశ్వాసం, తనలో ఉన్న భయాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా. ఏమన్నాడు చూద్దాం, చూడండి. ఏలియా అన్నాడు, నీ వెళ్ళి చెప్పాయా, నీ వెళ్ళి చెప్పు నీ ఏలిన వానికి, నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని తెలియజేయమన్నావు. అందుకేమన్నా అంటే ఓబద్యా చూడండి. అందుకు ఓబద్యా, నేను సావలనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? ఇంకా చదువుదాం. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనమొకటైనూ లేదు, రాజ్యం ఒకటైన లేదు. అతడు ఎక్కడ లేడనియో అతడు చూడలేడనియో వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించు వచ్చారు. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుతున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడినడలా అతడు నన్ను చంపివేయను. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడిని నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడు. ఏంటట ఈయన భయం ఏంటట? నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పు, ఇదిగో ఏలియా ఎక్కడున్నాడు అంటే, ఎందుకయ్యా నేనేం పాపం చేశాను? నేను అహాబు చేతిలో నన్ను చంపేస్తావా అంటున్నాడు. ఎందుకట? ఎందుకు చనిపోయే అవకాశం ఉందట? ఈయన వెళ్ళలేకే దేవుని ఆత్మ ఏలియాని ఇంకో చోట కొనిపోతాడు. అంటే ఇంతకుముందు వీళ్ళు వెతికిన చోటల్లా అలా చెప్పుంటారు అందరూ, అయ్యా మాకు కనిపించాడు మొన్నే కానీ ఇప్పుడు లేడు అని ఉంటారు.
అంటే యెహోవా ఆత్మ ఏలియాని అలా కొనిపోతా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను వెళ్ళి చెప్తాను, ఆహాబు వస్తాడు, ఆహాబు వచ్చేలాగా నువ్వెక్కడ కనపడలేదనుకో నన్ను చంపేస్తాడు ఆహాబు అంటున్నాడు కదా. అంటే తన అవిశ్వాసం ఏలియా మీద, యెహోవా ఆత్మ మీద? యెహోవా ఆత్మ మీద కదా. ఎవరిని కొసి అక్యూజ్ చేస్తున్నాడు? యెహోవా ఆత్మని అక్యూజ్ చేస్తున్నాడు. అంటే హౌ కెన్ ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బి డిపెండబుల్ అంటున్నాడు. యెహోవా ఆత్మని ఎలా నమ్మగలను నేను? యెహోవా ఆత్మని నమ్మి నేను ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళిన తర్వాత యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికైనా కొనిపోయాడు అనుకో, నా పరిస్థితి ఏంటి అంటున్నాడు. తనలో ఉన్న అవిశ్వాసం ఎలా బయటకు వచ్చిందో మనకి అర్థమవుతుంది కదా. చాలాసార్లు మన లోపల ఉన్నాయి, చాలా కాలం తర్వాత ఏం చేస్తాయి? బయటకు వస్తాయి కదా. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకరి నోరు మాటలాడు. కాబట్టి కొన్నిసార్లు మన మాటలు దేన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే మన హృదయంలో ఎంత విశ్వాసం ఉన్నది అనేది రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి తన భయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు, తన అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరొక అనుమానం ఏంటో తెలుసా? నేను చేసిన పాపానికి దేవుడు నాకు ఈ శిక్ష విధిస్తున్నాడేమో అనుకుంటున్నాడు కదా. అంటే దేవుడు నన్ను కావాలనే చంపటానికే దేవుడు నన్ను ఇలా పంపుతున్నాడేమో. ఇప్పుడు వరకు నేను చేసిన నా లైఫ్ దేవునికి ప్లీజింగ్గా లేదు కాబోలు, గాడ్ ఈజ్ గోయింగ్ టు డిసిప్లిన్ మీ లైక్ దిస్ అని అనుకుంటున్నాడు. నేను చేసిన పాపానికి నేనేమి పాపం చేస్తుని అంటున్నాడు కదా. అలాగే ఏలియాతో అంటున్నాడు, తన పాస్ట్ హిస్టరీ చెప్పుకుంటున్నాడు, తన గత జీవితంలో భక్తి చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెజెబెలు 13వ వచనం కదా. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైనా నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 10 ఏబదేశమని చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితని అంటున్నాడు. అయ్యా ఒకసారి నా పాస్ట్ రికార్డ్ చూడు, ఒకసారి నా భక్తి చూడు, ప్లీజ్ కన్సిడర్ మీ. నా భక్తి చూసి ఒకసారి నన్ను కన్సిడర్ చేయి, నన్ను అనవసరంగా మరణానికి అప్పగించద్దు, నేను చేసిన మంచి పనులు ఒకసారి చూడు అంటున్నాడు. నా విశ్వాసాన్ని చూడు అంటే దేవుడు సంతోషిస్తాడు కదా. నా మంచి పనులు చూడు అంటే దేవుడు అంతగా సంతోషించడు. గాడ్ ఆనర్స్ యువర్ ఫెయిత్ మోర్ దాన్ యువర్ వర్క్స్. నువ్వు చేసిన మంచి పనుల కన్నా దేవుడు నీ విశ్వాసాన్ని ఎక్కువ గౌరవిస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హౌఎవర్ మెనీ గుడ్ వర్క్స్ యు డూ, యు కాంట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నువ్వు ఎన్ని మంచి మంచి కార్యాలు చేసినా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి షో యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని చూపించు. అలా కాకుండా తన జీవితాన్ని గురించి చూపిస్తున్నాడు ఓబద్యా. తన గురించి చెప్పుకుంటున్నాడు, ఇదిగో నేను దేవుని ప్రేమించిన వాడిని అని. ఏలియా గురించి ఇందాకేం చెప్పుకున్నాం మనం? ఏలియా దేవుని ప్రేమించిన వాడు అని చెప్పుకున్నాం కదా. ఎలా చెప్పాం మనం దేవుని ప్రేమించిన వాడని? ఎలా చెప్పాం? ఏలియా దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నీవు చెప్పుకోవసరం లేదు. దేవుని ఆజ్ఞలు నీవు గైకొంటే పీపుల్ విల్ కమ్ అండ్ టెస్టిఫై దట్ యు ఆర్ ద వన్ హూ ఈజ్ లవింగ్ గాడ్.
నీవు గనక ఆజ్ఞలు గైకొంటే మనుషులే చెప్తారు నువ్వు దేవుడు ప్రేమించావని. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు, అయ్యా నేను 100 మంది ప్రవక్తలను దాచాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని తాను తన ప్రేమను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఓబద్యాకి వచ్చింది. ఒక కాంప్రమైజింగ్ బిలీవర్ లేకపోతే ఒక సీక్రెట్ బిలీవర్ ఎలా ఉంటాడో ఓబద్యాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఓబద్యా విశ్వాసి కాదంటాను లేదు కదా. ఓబద్యా చెప్పుకోవటం కాకుండా పరిశుద్ధాత్ముడే చెప్పాడు, యెజెబెలు ప్రవక్త హతం చేస్తామంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈయన 50 మంది చొప్పున 100 మంది ప్రవక్తలని ఈయన దాచిపెట్టాడు. విశ్వాసే కానీ ఈయన ఎలాంటివాడంటే ఈజ్ ఎ క్రిస్టియన్ హూ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ ది క్రాస్. సిలువను అంగీకరించడానికి ఇష్టపడని క్రైస్తవుడు. సిలువ అంటే శ్రమ కదా. అంటే ఐ షుడ్ బి ఎ కంఫర్టబుల్ క్రిస్టియన్. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం కష్టం. క్రీస్తు కొరకు నేను ఏది పోగొట్టుకోవటం నేను చేయలేను. నా సిలువను ఎత్తుకొని నేను ఆయన్ని వెంబడిస్తాను అని మాత్రం చెప్పలేను. ఆయన కొరకు ఏమైనా చేస్తాను, బట్ ఐ వాంట్ టు లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. ఐ డు నాట్ లైక్ టు టేక్ క్రాస్ ఫర్ మీ. నా జీవితంలో సిలువను శ్రమను నేను అంగీకరించడానికి సిద్ధంగా లేను అనేటువంటి విశ్వాసిగా మనకు ఓబద్యా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఓబద్యా ఒక కాంప్రమైజింగ్ బిలీవర్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటి కాలపు క్రైస్తవులమైన మనకు ఒక హెచ్చరికగా ఓబద్యా కనిపిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరొక రీతిగా ఏలియా ఓబద్యాలను చూస్తే దేవుడు సార్వభౌముడైన దేవుడు తన వారిని ఎలా వాడుకుంటాడో అర్థమవుతాడు. దేవుడు సార్వభౌముడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. ఏలియాని ఎలా వాడుకున్నాడు? వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆహాబుని కన్ఫరెంట్ చేయి అన్నాడు. ఆహాబుని కన్ఫరెంట్ చేస్తే ఇంకా ఆహాబు కళ్ళకు కనిపించకూడదు. ఏం చేయాలి? వెంటనే దాక్కోవాల్సిందే అంతే. ఆహాబు ఎదురుగా వెళ్ళి ధైర్యంగా ఒక మాట చెప్పి నేను ఇంకా ఊళ్ళో తిరుగుతానంటే కుదరదు. అందుకని ఒకడిని ఏం చేశాడు? ధైర్యంగా ఆహాబు దగ్గర పంపించాడు. తర్వాత ఏం చేశాడు? తీసుకెళ్ళి దాచిపెట్టాడు. కానీ మరొక దైవ సేవకుని ఎలా ఉపయోగించుకున్నాడంటే దాచిపెట్టకుండా ఆహాబు దగ్గరే ఉంచాడు. ఆహాబు దగ్గరే ఉంచి ఆహాబు చేసే పనులు, ఆహాబు భార్య చేసే పనుల్ని అడ్డుకోవటానికి మరొక దైవ సేవకుడిని ఉపయోగించాడు. ఆహాబుని తప్పించడానికి క్షమించండి ఏలియాను తప్పించడానికేమో దేవుడు ఏలియాను దాచిపెట్టాడు. మిగిలిన 100 మంది ప్రవక్తలను తప్పించడానికేమో దేవుడు ఎవరిని ఉంచాడు? ఓబద్యాని ఉంచాడు. దేవుడు అలా ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా వాడుకుంటాడు. బబులోనికి వెళ్ళినప్పుడు దానియేలు అతనితో ఉన్నవారినేమో చాలా ముందుగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు అక్కడికి. అంటే బబులోన్లో ఈ ప్రజలంతా వచ్చేటప్పటికే అరేంజ్మెంట్స్ అన్ని చేయటానికి దానియేలుని అతని ప్రవక్తల్ని తీసుకుని వెళ్ళాడు. అలాగే యెహెజ్కేలుని మరొక రీతిగా తీసుకుని వెళ్ళాడు. ఇర్మియాను మాత్రం ఎక్కడ ఉంచాడు? నువ్వు అక్కడే ఉండు కదా. ఇదిగో నువ్వు దేశంలో ఒకడు ఉండాలా, బయటికి ఒకడు వెళ్ళాలా. దేవుడు ఎక్కడ ఏ పనికి ఏ వ్యక్తి అవసరమో ఆ వ్యక్తిని అక్కడ ఉంచుతాడు. దేవుడు సార్వభౌముడైన దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఆయన చక్కగా వాడుకుంటాడు. కైసరు సైన్యంలో కొందరు విశ్వాసాలు పెట్టాడు కదా. ప్రేతోర్యమను శానలో ఎవరిని పెట్టాడు? విశ్వాసాలు పెట్టాడు. అపొస్తలుడైన పౌలు అక్కడ ఖైదీగా ఉంటే తాను ఏ ఖైదీలో ఉన్నాడో ఆ ఖైదీలో గాడ్స్గా ఉన్న కొందరిని ఆ యేసు ప్రభు విశ్వాసం చేశాడు కదా. అక్కడ సంఘాన్ని కట్టాడు. అంటే ఎవరైనా ఇదిగో జైల్లో పడితే ఒక దైవ సేవకుడు
వాళ్ళ గురించి కేర్ తీసుకోవడానికి ఒకళ్ళని అక్కడ పెట్టాడనమాట. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో చోట ఉంచుతాడు. ఏలియాని ఒక రీతిగా వాడుకున్నాడు, ఓబద్యాని ఒక రీతిగా వాడుకున్నాడు. ఒకవేళ ఓబద్యాన్ని కూడా ఏలియాతో కూడా పంపించాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఇద్దరు వెళ్ళి దాక్కోవాలా. ఇద్దరు దాక్కుంటే మరి 100 మంది ప్రవక్తల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు కదా? దేవుడు సార్వభౌముడైన దేవుడు. ఈ యూజెస్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆయనకు కావలసిన రీతిలో ఒక్కొక్కరిని వాడుకుంటాడు. అదే సమయంలో దేవుడు ఆయన చిత్త ప్రకారం వాడుకుంటున్నాడు కదా అని మన అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకోవటానికి లేదు. గాడ్ ఈజ్ సావరెన్. అదే సమయంలో మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్. దేవుడు సార్వభౌముడు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనుషులను వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. హీ మే యూజ్ ఎ వ్యాలియంట్ బిలీవర్ ఆర్ ఎ సీక్రెట్ బిలీవర్. ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. ఆయన కోరుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. కానీ మన విశ్వాసానికి మాత్రం మనం బాధ్యం. ఓబద్యా ఒక బలహీనుడైన విశ్వాసగా మనకు కనిపిస్తున్నాడు. ఒక కాంప్రమైజింగ్ విశ్వాసగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటి కాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనం ఉండగా మనం దేవుని పక్షంగా ధైర్యంగా నిలబడే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.